ఈ రోజైతే నేను తోటకూర పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే పెసరపప్పు నానబెట్టేసుకున్నాను. తర్వాత తోటకూర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2 కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న. 2 ఎండుమిర్చిలు కూడా వేసుకున్నాను. నాకు ఎండుమిర్చి వేసుకుంటే చాలా చాలా ఇష్టం. తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి తోటకూర కూడా పిండేసి వేసేసుకున్నాను. మంచిగా వేసుకొని అవి కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకుంటాను ఫస్ట్. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే తోటకూరలో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇట్లా వాటర్ బయటకు వచ్చేసి మంచిగా ఉడుకుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది మంచిగా ఉడికిన తర్వాత పెసరపప్పు కూడా వేసేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ అయితే ఏ మాత్రం వేసుకోకండి, ఎందుకంటే తోటకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మనకు మంచి కుక్ అయిపోతే తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. నేను బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేసుకుని అవి కూడా తీసేసుకున్నాను. కూర మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.